నా పేరు బండ శ్రీనివాస్, వెమ్లవాడ రూరల్ మండల్, వెంకటాంపల్లి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజాపాలన పేరుతోటి చెప్పిన ప్రకారం అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం ఎక్కడ కూడా లోటు లేకుండా బ్రహ్మాండంగా నడుస్తుంది. పేద ప్రజలకు సన్నబియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత సన్నబియ్యం తోటి పాటు రేషన్ కార్డు, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఈ పథకాలతోటి పాటు రైతు భరోసా, రైతు బంధు, ఆరోగ్య బీమా, ఇవన్నీ పథకాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ మాటలకు పరిమితమైనవి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన హామీలు ఇచ్చుకుంటూ వీటిని అమలు చేస్తున్నటువంటి తరుణం ఇది. బ్రహ్మాండంగా అందుతున్నాయి. మేము చెప్పుడు కాదు, మీరు గ్రామాల పండి పోయి ఈ పథకాలు పొందుతున్నటువంటి ప్రజలను మీరు ఎక్కడ అడిగినా, ఏ మూలకు అడిగినా ఈ పథకాల గురించి వివరంగా చెప్తారు, మాకు అందుతున్నాయని చెప్తారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆ రోజు డబుల్ బెడ్రూమ్ అన్నారు, కనీసం ఏ ఊరు కూడా పల్లెటూళ్ళలో ఒక బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏ ఊరికి పోయి చూసినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. మా ఊర్లే, మా చిన్న విలేజే 300 జనాభా ఉన్నటువంటి ఊరు 29 ఇండ్లు వచ్చినాయి మాకు. ఇవాళ 29 ఇండ్లు అంటే అది ఆశామాష కాదు. కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా రాలేదు. పేద ప్రజలు ఇంతో అంతో ఎక్కడ కూడా లేదు. వాళ్ళు మాటలకే పరిమితం, మాటలు తప్ప ఎక్కడ కూడా నిర్మాణాలు లేవు, పనులు లేవు. కేటీఆర్ను రమ్మానండి. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉన్నట్టుంటే ఇవాళ మేము కాంగ్రెస్ తరఫున మేము సవాల్ చేస్తున్నాం. ఏ ఊరికి వస్తాడో రాని, మేము కార్యకర్తలమే, మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు ఈ క్వశ్చన్కు. మేము కార్యకర్తగా నేను కేటీఆర్ ఏ విలేజ్కి వస్తాడో ఆయన మన సిరిసిల్ల జిల్లాలో ఎంచుకొని ప్రతి ఈ విలేజ్కి నేను వస్తున్నా అంటే మేము కార్యకర్తలం పోతాం, సూచిస్తాం. ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఉన్నట్టు ఉంటే మరి దేనికి ఒప్పుకుంటాడో ఆయన 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 వదిలిపెడుతున్నాం మేము. ఇప్పుడు ఎందుకంటే ఒక మంత్రి హోదల, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే హోదల ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే మాటలు కావచ్చు, ఆయనకు తగదు. అది ఆయన జీర్ణించుకుంటలేడు, ఉలికి పడుతుండు. వినొస్తుందా? మళ్ళీ రేపు మా గవర్నమెంట్ వస్తుంది అనుకుంటే ఇవన్నీ పథకాలతోటి వాళ్ళు చేస్తారు కాబట్టి మేము ఎక్కడ ఫామ్ హౌస్లకు పరిమితం అవుతాం అని చెప్పి ఉలికి పడుతున్నారు వాళ్ళు తప్ప, కానీ ఏం లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.